కూడా చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకనే వచనాలు గుర్తుంటాయి కానీ అడగడానికి. పదవచనంలో దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటరు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఎంత గొప్ప పదవిని దేవుడు మీకు ఇస్తే, ఏమండి ఎవరైనా నా మనవరాలికి రక్తం ఇవ్వడానికి భయపడతారు. ప్రతి 20-25 రోజులకి రక్తం ఎక్కించాలి ప్రాణాలతో ఉండాలంటే. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైనా శాలినికి 16 సంవత్సరాలుగా ఆమెకు రక్తం ఎక్కిస్తూనే ఉన్నాం, లేకపోతే కొంటూనే ఉన్నాం. ఆ రక్తం ఎక్కించే వెపన్స్ కూడా, అంటే అవసరానికి ఉపయోగపడే ట్యూబులు బ్లడ్ ఎక్కించడానికి, హాస్పిటల్ ఖర్చులు కానీ ఎంత అనుకున్నారు? ఒక ట్రిప్కి 15,000 ఖర్చు అవుతుంది బ్లడ్ ఎక్కించడానికి. ప్రతి 25 రోజులకి 25,000. పోషణ గురించి కాదు, బట్టలు కాదు, మందులు కాదు, పుట్టగానే చచ్చిపోద్దని చెప్పేశారు డాక్టర్ సుందరరావు అనే ఫస్ట్. డాక్టర్ సుందరరావు ఆ వరుసలో ఫస్ట్ ఇల్లు ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఈమెను వెంటనే తీసుకెళ్ళిపోండి లేకపోతే బ్రతకదన్నాడు. రాయవెల్లూరు. వేలు ఖర్చు పెట్టాను, కుదరలేదు. ఆ రాయవెల్లూరులో ఉన్న డాక్టర్ అదృష్టవశాత్తు హైదరాబాదులో జాన్సన్ కబురెట్టి వాళ్ళ అన్నతో చెప్పాడు, వద్దండి, బోన్ మేరకు ఆ రోజుల్లో 16 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో 55 లక్షలు అడిగాడు. అంటే ఇప్పటికైతే కోటి రూపాయలు కావాలి. డాక్టర్ అన్నాడు, నాకు అలాంటి బిడ్డ ఉందండి, ఎంతకాలం ఆడుకుంటుందో మీ కళ్ళ ముందు ఆడుకొనివ్వండి, మీ కళ్ళ ముందు బ్రతకనివ్వండి, చనిపోయాక చూసుకుందాం. అప్పుడు ఏం చూసుకుంటాం? సమాధి చేస్తాం, అదే కదా. మరి గర్భఫలం కదా, దేవుడు కదా ఇచ్చాడు. ఇలాంటి గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడు ఇలాంటి తప్పుడు మాటలు మేము ఆలోచించమండి. ఎందుకంటే గర్భఫలం ఆయన ఇచ్చింది కనుక ఎప్పుడైనా తీసుకుంటాడు. కానీ